సముద్ర మట్టానికి 19,500 అడుగుల ఎత్తులో నిలబడి ఎదురుగా కైలాస పర్వతాన్ని చూస్తూ ఉన్నప్పుడు సరిగ్గా అప్పుడే సూర్యరశ్మి తాకి ఆ పర్వతం బంగారం కన్నా గొప్పగా మెరిసిపోతుంటే ఆ దృశ్యం చూడడానికి ఎలా ఉంటుందో ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. ఎంత బాగుందో కదా. ఊహించుకుంటేనే అలా ఉంటే నిజంగా అక్కడికి వెళ్లి చూస్తే ఆ క్షణాన్ని మనసారా ఆస్వాదిస్తే ఆ అనుభూతినే ప్రత్యక్షంగా అందిస్తుంది కైలాష్ మానస సరోవర యాత్ర. ఈ ఏడాది ఇప్పటికే యాత్ర మొదలైంది. ఇది ఎలా సాగుతుంది? ఎవరు వెళ్లొచ్చు? వెళ్ళాలి అనుకుంటే ఏం చెయ్యాలి? ఎంత ఖర్చవుతుంది? ఈ అన్ని వివరాలతో ఇది సంగతిలో అందిస్తున్న ప్రత్యేక కథనం. అడుగడుగునా సాహసం, అనువనువున ఆధ్యాత్మిక పరవశం. క్లుప్తంగా ఇది మానస సరోవర యాత్ర. హిందువులు, బౌద్ధులు, జైనులు ఇలా అందరికీ ఇదో జీవితకాలపు అనుభూతి. ప్రపంచపు పైకప్పు అని పిలుచుకునే టిబెట్లో ఉంది ఈ కైలాస పర్వతం. చైనా, భారత్, నేపాల్ సరిహద్దులు కలిసే ట్రైపాయింట్లో ఉన్న మానస సరోవరాన్ని చేరుకోవడం అంత సులభం కాదు. ఎన్నో నిబంధనలు, అంతకుమించి షరతులతో సాగుతుంది ఈ యాత్ర. ఎవరంటే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఈ యాత్రకు వెళ్లలేరు. అంతా నిబంధనల ప్రకారమే జరుగుతుంది. జూన్ నుంచి ఆగస్టు వరకు కొనసాగుతుంది ఈ మానస సరోవర యాత్ర. 2020లో కోవిడ్ కారణంగా యాత్ర నిలిచిపోయింది. ఆ తరువాత గల్వాన్ ఘర్షణ కారణంగా భారత్, చైనా ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ కారణంగా 2020 నుంచి 24 వరకు యాత్ర నిర్వహించలేదు. 5 ఏళ్ల తరువాత 2025లో యాత్ర మళ్లీ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అలా గతేడాది నుంచి యాత్ర మొదలైంది. ఈ యాత్రకు సంబంధించిన ప్రకటన విడుదల చేసినప్పటి నుంచి యాత్రికులను ఎంపిక చేసుకోవడం వరకు అంతా పగడ్బందీగా ఉంటుంది. విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు చైనా సంయుక్తంగా ఈ యాత్రను నిర్వహిస్తాయి. మరి ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందనేది ఓసారి చూద్దాం. ముందుగా ఈ యాత్రకు సంబంధించి భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన చేస్తుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు యాత్ర కొనసాగుతుంది అనే వివరాలు వెల్లడిస్తుంది. ఆ తరువాతే అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది. గడువులోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత వచ్చిన అప్లికేషన్లన్నీ పరిశీలించి కంప్యూటరైజ్డ్ డ్రా తీస్తుంది విదేశాంగ శాఖ. ఆ డ్రాలో వచ్చిన పేర్లతో తుది జాబితా తయారు చేస్తుంది. వారినే యాత్రకు ఎంపిక చేస్తుంది. ప్రాథమికంగా చూస్తే ఇలా ఉంటుంది ఈ యాత్రకు సంబంధించిన ప్రక్రియ. అయితే ఇందులోనూ కొన్ని షరతులుంటాయి. అత్యంత ఎత్తైన ప్రాంతానికి ప్రయాణించడం అంటే చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది భారత ప్రభుత్వం. ముందుగా ఈ యాత్రకు ఎవరు అర్హులు అన్నది చూద్దాం. యాత్రకు వెళ్లాలనుకునేవారు భారత పౌరులై ఉండాలి. పాస్పోర్ట్ తప్పనిసరి. ఇక్కడ మరో నిబంధన ఉంది. యాత్ర ముగిసిన తేదీ నుంచి లెక్కిస్తే ఆ పైన కనీసం 6 నెలల గడువుంటేనే ఆ పాస్పోర్ట్ చెల్లుబాటవుతుంది. విదేశీ పౌరులను ఈ యాత్రకు అనుమతించరు. దేశం దాటి వెళ్లేందుకు చట్టపరమైన ఆంక్షలు ఉండకూడదు. అలా ఉంటే మాత్రం నో ఎంట్రీ. ఇక అన్నింటికన్నా ముఖ్యమైంది అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. అదే వయోపరిమితి. మానస సరోవర్ యాత్రకు అప్లై చేసుకునే వారి వయస్సు 18 నుంచి 70 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇవి ప్రాథమికంగా ఉండాల్సిన అర్హతలు. విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన వెబ్సైట్లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఆన్లైన్లోనే అప్లికేషన్ ఇవ్వాలి. ఏదైనా వివరాలు కావాలంటే మాత్రం ప్రత్యేకంగా లేఖలు రాయొచ్చు. ఇక ఈ అప్లికేషన్లో మీరిచ్చే వివరాలతో పాస్పోర్ట్లోని వివరాలు మ్యాచ్ అవ్వాలి. అంటే అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్న డీటెయిల్ని అందులో ఇవ్వాల్సిందే. ఏమాత్రం వివరాలు మిస్ అయినా అనర్హులవుతారు. ఇదంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. అప్లికేషన్లన్నీ వచ్చిన తర్వాత కైలాస మానస సరోవర యాత్రకు ఎంపిక చేయడానికి కంప్యూటర్లో డ్రా తీస్తుంది విదేశాంగ మంత్రిత్వ శాఖ.
అప్పుడే ఎవరెవరు ఎంపికయ్యారు, ఎన్ని బ్యాచ్లు, ఏ బ్యాచ్లో ఎవరుంటారు అనేది నిర్ణయిస్తుంది. ఉత్తరాఖండ్లోని లిపులేఖ్ మీదుగా ఒకటి, సిక్కింలోని నాథులా పాస్ మీదుగా మరో మార్గం ఉంటుంది. నాథులా పాస్ ద్వారా వెళ్తే 22 రోజుల సమయం పడుతుంది. అదే లిపులేఖ్ ద్వారా అయితే 24 రోజులు పడుతుంది. ఎంపికైన తర్వాత యాత్రకు సంబంధించిన ఫీజులు, ఇతరత్రా ఖర్చులన్నీ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. ఆ తరువాత ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుంది. ఏ మార్గంలో వెళ్లినా ఢిల్లీ నుంచే యాత్ర మొదలవుతుంది. సెలక్షన్ ప్రాసెస్లో మరో ముఖ్యమైన పాయింట్ ఉంది. అదే ఫిజికల్ ఫిట్నెస్. ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. యాత్రకు ముందే చెప్పినట్టుగా ఈ జర్నీ అంతా చాలా కష్టంగా ఉంటుంది. ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లాలి. ఫిట్నెస్ చాలా ముఖ్యం. అందుకే బాడీ మాస్ ఇండెక్స్ ను కూడా పరిశీలిస్తారు. BMI 25 లేదా అంతకన్నా తక్కువ ఉంటే అర్హులవుతారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే 25 నుంచి 27 మధ్య ఉన్నా ఓకే చేస్తారు. వీటితో పాటు తప్పనిసరిగా కొన్ని మెడికల్ టెస్టులు చేయించుకోవాలి. ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులు అంటే బీపీ, డయాబెటిస్, ఆస్తమా, శ్వాసకోశ, గుండె సమస్యలు ఉంటే డిస్క్వాలిఫై చేస్తారు. ఈసీజీ, ట్రెడ్మిల్, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ సహా మరికొన్ని పరీక్షలు ఢిల్లీలోని ఢిల్లీ హార్ట్ అండ్ లంగ్ ఇన్స్టిట్యూట్, ఐటీబీపీ బేస్ హాస్పిటల్లోనే చేయించుకోవాలి. ఉత్తరాఖండ్ మార్గంలో కొద్ది రోజుల పాటు ట్రెక్కింగ్ చేసిన తర్వాత మధ్యలో గుంజీ అనే ప్రాంతం వద్ద మరోసారి మెడికల్ చెకప్ చేస్తారు. ఎత్తైన ప్రాంతాల్లో శరీరం ఎలా స్పందిస్తోంది, ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అన్నది పరిశీలిస్తారు. ఇక్కడ చెకప్లో ఫెయిల్ అయితే అక్కడి నుంచే వెనక్కొచ్చేయాలి. ఈ అప్లికేషన్ ప్రాసెస్లో అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. అదేంటంటే అత్యవసర సమయంలో హెలికాప్టర్లో తరలించేందుకు అఫిడవిట్ సమర్పించాలి. ఒకవేళ మరణిస్తే చైనా భూభాగంలోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు అంగీకార పత్రమూ ఇవ్వాలి. ఇక అసలు విషయానికొద్దాం. ఈ యాత్రకు ఎంత ఖర్చవుతుందని చూస్తే కుమావు మండల్ వికాస్ నిగమ్ KMVN కు ముందుగా 5,000 చెల్లించాలి. ఇది నాన్ రిఫండబుల్. ఈ యాత్రకు సంబంధించిన ఫీజులన్నీ KMVN లేదా సిక్కిం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చెల్లించాల్సి ఉంటుంది. ఎంచుకునే మార్గాన్ని బట్టి ఎవరికి చెల్లించాలి అనేది డిసైడ్ చేస్తారు. అయితే అఫీషియల్ వెబ్సైట్లోని వివరాల ఆధారంగా చూస్తే ఉత్తరాఖండ్లోని లిపులేఖ్ పాస్ ద్వారా వెళ్తే ఒక్కో వ్యక్తికి 1,84,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చవుతుంది. అదే సిక్కింలోని నాథులా పాస్ మీదుగా వెళ్తే ఒక్కో వ్యక్తికి 3 లక్షల రూపాయలకు పైనే అవుతుంది. దీనికి ఎందుకు ఎక్కువ ఖర్చవుతుందంటే ఈ దారిలో ప్రయాణించేందుకు రోడ్డు సౌకర్యం ఉంటుంది. అంటే ట్రెక్కింగ్ ఎక్కువ దూరం చేయాల్సిన అవసరం ఉండదు. టిబెట్ ఎటానమస్ రీజియన్ కిందకొస్తుంది కనుక చైనా వాళ్లకు ఎక్కువ మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. లగ్జరీ హోటల్స్ ఈ మార్గంలో అందుబాటులో ఉంటాయి. అందుకే ఖర్చు ఎక్కువ. అయితే ఈసారి ఈ 2 మార్గాలకు కలిపి 1000 మంది యాత్రికులు ఎంపికయ్యారు. మరి వాళ్ళేమనుకుంటున్నారో ఓసారి విందాం. Excellent. Everything was बहुत बढ़िया रहा सफर अभी तक का and we are so overwhelmed with the whole situation. This is basically a spiritual journey हमारा जो है, और हम अभी कुछ माइंड में कुछ ऐसा नहीं है, हमारा प्री कंसीव्ड नोशन नहीं है क्या करने आ रहे हैं. ओपन माइंड से हम आ रहे हैं and this is not something which we can say कि हम जा रहे हैं कैलाश मानसरोवर. This is something like a calling and we are really looking forward to this experience. मैं इंडिविजुअली आया था बट अभी हमें 2 से 3 दिन हुए हैं और हम सब फैमिली बन चुके हैं अभी, तो इसलिए अभी लग नहीं रहा कि मैं अकेला सिंगल आया हूँ. अभी तक का जितना भी मैनेजमेंट था, सब चीज़ था गवर्नमेंट की साइड से, एवरीथिंग वाज वेरी नाइस. पहला यात्रा है, हम कोशिश करेंगे ये पहुंचने के लिए. ऐसे माइंड में अभी तक कुछ नहीं है क्योंकि सब तैयार करके आए हैं, लेकिन उधर सिचुएशन कैसा रहेगा वो पता नहीं है. आशा है कि यात्रा पूरा करके परिक्रमा करके वापस आएंगे, सक्सेसफुली आ जाएंगे. I am like thrilled and I feel blessed, honored and humbled to be chosen and to be here among all those who are a believer of God. 5 ఏళ్ల తరువాత మొదలైన ఈ యాత్రను సిక్కింలో ప్రారంభించారు గవర్నర్ ఓం ప్రకాష్. ఆ సందర్భంగా ఆయన ఏమన్నారో ఓసారి చూద్దాం. सिक्किम के लोग जो इन्होंने आतिथ्य किया है सबने बड़ा प्रशंसा व्यक्त की है, और मैं इन यात्राओं के लिए और सभी यात्रियों के लिए मेरी ओर से बहुत शुभकामनाएं देते हूं. और ये पिछले 5 सालों से जो बंद था, पिछले साल ही शुरू हुआ, और मेरा सौभाग्य है
कि पिछली बार भी पहले जत्थे को मुझे रवाना करने का मौका मिला और इस बार भी मुझे पहले जत्थे को रवाना करने का मौका मिला है और यहाँ के सरकार को भी धन्यवाद देता हूँ जिन्होंने यात्रा के लिए इतनी सुंदर व्यवस्था की। సరే, అంతా బాగానే ఉంది. యాత్రకు కొంతమంది సెలెక్ట్ అయ్యారు. ఇప్పటికే జర్నీ మొదలు పెట్టారు. మరి మధ్యలో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే ఏంటి పరిస్థితి? ట్రెక్కింగ్ చేసే సమయంలో ఏమైనా జరిగితే ఎలా? ఇలాంటి సమస్యలు రాకుండానే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తారు. ట్రెక్కింగ్ రూట్లో మెడికల్ పోస్టులు అందుబాటులో ఉంటాయి. ఎత్తైన ప్రాంతాలకు వెళ్లినప్పుడు వచ్చే అనారోగ్య సమస్యలకు చికిత్స అందిస్తారు. హెల్త్ చెకప్లు చేస్తారు. కొనసాగడం కష్టమనుకుంటే వెనక్కి పంపుతారు. మరి ఆహారం సంగతేంటి? అది కూడా అందుబాటులో ఉంటుంది. కుమావో మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, సిక్కిం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ యాత్రికులకు ఆహారం, నీరు అందిస్తాయి. లగేజ్ కూడా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లుంటాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ యాత్ర కోసం ప్రైవేటు టూర్ ఆపరేటర్లపై ఆధారపడకూడదని ప్రతిసారి జాగ్రత్త చెబుతూనే ఉంటుంది. అయినా ఈసారి కొంతమంది అలా వెళ్లి నేపాల్లో చిక్కుకుపోయారు. చైనాలో ప్రవేశించడానికి అవసరమైన డాక్యుమెంట్స్ లేకపోవడమే ఇందుకు కారణం. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అని సరిచూసుకున్న తర్వాతే యాత్ర మొదలు పెట్టాలని అడ్వైజరీ జారీ చేసింది విదేశాంగ శాఖ. టూర్ ఆపరేటర్ వివరాలు సరైనవా కావా అని ధృవీకరించుకున్న తర్వాతే యాత్రకు సిద్ధం కావాలని వెల్లడించింది. చివరగా ఈ యాత్రకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఎంతో కష్టపడి కైలాస పర్వతం వరకు వెళ్లినా ఆ పర్వతం పైకెక్కేందుకు మాత్రం అనుమతి లేదు. పవిత్రతను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం. ఈ యాత్రకు వెళ్లి వచ్చిన వారిలో చాలా మంది చెప్పే విషయం ఒకటుంది. ట్రెక్కింగ్ సమయంలో వాళ్ల జుట్టు, గోళ్లు 2 రెట్లు వేగంగా పెరుగుతుండటాన్ని గమనించారు. కాకపోతే దీనికి సైంటిఫిక్ ఆధారాలు మాత్రం లేవు. మధ్యాహ్నం తర్వాత ఈ పర్వతానికి దక్షిణం వైపు సూర్యరశ్మి పడినప్పుడు స్వస్తిక్ ఆకారం ఏర్పడుతుందని చెబుతుంటారు. మానస సరోవరం బ్రహ్మ మనస్సు నుంచి పుట్టిందని అంటారు. అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని అక్కడికి చేరుకుంటారు. కళ్ళారా కైలాస పర్వతాన్ని చూసి సరోవరంలో మునకలు వేస్తే ఆ బడలిక అంతా మర్చిపోతారు. జీవితకాలానికి సరిపడా అనుభవాలతో వెనుతిరుగుతారు.